ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 107వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరతుని ఓదార్చి అయోధ్యకి పొమ్ము అని ఆదేశించుట అనే కథగా విందాం. శ్రీమంతుడు అందరి చేత పూజింపబడినవాడు అయిన రాముడు బంధువుల మధ్య మరల ఈ విధంగా మాట్లాడుతున్న భరతునితో ఈ విధంగా పలికాడు. రాజశ్రేష్ఠుడైన దశరథునకు కైకేయి యందు జన్మించిన పుత్రుడవైన నీవు చెప్పినదంతయు కూడా యుక్తంగానే ఉంది. మన తండ్రి పూర్వము నీ తల్లిని వివాహమాడే సమయంలో అత్యుత్తమమైన ఈ రాజ్యాన్ని ఆమె కుమారునికే ఇస్తాను అని నీ మాతామహుని ముందు ప్రతిజ్ఞ చేశాడు. దేవాసురుల సంగ్రామం జరిగినప్పుడు నీ తల్లి చేసిన సేవకు చాలా సంతోషించి సమర్థుడైన దశరథ మహారాజు ఆమెకు వరాన్ని కూడా ఇచ్చాడు. పిదప కీర్తి గలది ఉత్తమ స్త్రీ జాతికి చెందినది అయిన నీ తల్లి దశరథ మహారాజు చే ఒట్టు పెట్టించుకుని నీకు రాజ్యము నాకు అరణ్యవాసము అను 2 వరాలను కోరింది. ఆమె ఆ విధంగా కోరగా రాజు ఆ వరాలను ఆమెకు ఇచ్చాడు. ఆ వరములలో ఒకటిగా 14 సంవత్సరాలు నేను వనంలో నివసించాలని నన్ను తండ్రి ఆజ్ఞాపించాడు. నేను తండ్రి పలికిన సత్యవాక్కునందే స్థిరంగా నిలిచి ఎదురు లేనివాడనై సీతా లక్ష్మణ సహితుడనై ఈ నిర్జన వనానికి వచ్చాను. నీవు కూడా మన తండ్రి చెప్పిన విధంగా వెంటనే రాజ్యాభిషిక్తులవై ఆయన సత్యవాదిత్వాన్ని నిలబెట్టు. నా మాట విని దశరథ మహారాజును రుణ విముక్తిని చెయ్యి. ధర్మజ్ఞుడైన తండ్రిని తల్లిని సంతోషపెట్టు. పూర్వము గయాక్షేత్రంలో పితృదేవతలను గూర్చి యాగం చేస్తూ కీర్తిమంతుడైన గయుడు ఈ విధంగా చెప్పినట్లు వించున్నాం. సుతుడు తండ్రిని పుత్ అనే నరకం నుంచి రక్షిస్తాడు. పితృదేవతలను అన్ని విధములా రక్షిస్తాడు. అందుచేతనే అతనికి పుత్రుడు అని పేరు వచ్చింది. గుణవంతులు విద్యావంతులు అయిన చాలామంది పుత్రులు కావాలని కోరుకోవాలి. ఎందుచేతనంటే వారిలో ఏ ఒక్కడైనా గయాక్షేత్రమునకు వెళ్ళి వస్తాడు కదా. రాజర్షులందరూ ఇట్లే నిర్ణయించారు. అందుచేత నీవు తండ్రిని నరకంలో పడకుండా రక్షించు. నీవు అయోధ్యకు వెళ్ళు. శత్రుఘ్నునితోనూ ద్విజులందరితోనూ కూడి ప్రజలందరినీ రంజింపచేయి. నేను ఈ సీతా లక్ష్మణులతో కలిసి వెంటనే దండకారణ్యానికి వెళ్తాను. నీవు నరులకు రాజువు కా. నేను వనములో ఉన్న మృగరాజులకు రాజు అవుతాను. నీవు సంతోషపూర్వకంగా ఇప్పుడు అయోధ్యకి వెళ్ళు. నేను సంతోషపూర్వకంగా దండకారణ్యానికి వెళ్తాను. సూర్యుని ఎండను తొలగిస్తూ శ్వేత ఛత్రము నీ శిరస్సుపై చల్లని నీడను ఇచ్చుగాక. నేను కూడా ఈ అరణ్య వృక్షముల దట్టమైన నీడను సుఖంగా ఆశ్రయిస్తాను. బుద్ధిశాలి అయిన శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు. లక్ష్మణుడు నాకు ప్రధాన మిత్రుడని ప్రసిద్ధమైన విషయమే కదా. మన 4 కుమారులము దశరథ మహారాజు సత్యవ్రతాన్ని నిలబెడదాం, దుఃఖించకు అని భరతునితో శ్రీరాముడు పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 107వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు భరతుని ఓదార్చి అయోధ్యకు పొమ్ము అని ఆదేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 108వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాబాలి నాస్తిక మతము అవలంబించి రామునికి నచ్చ చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.